Question number 65 to 68. 9 persons are sitting in a row and some of them are facing north and some of them are facing south. సో ఒక రోలో మనకి 9 పర్సన్స్ ఉంటే ఇందులో కొంతమంది సౌత్ ఫేస్ చేస్తూ ఉన్నారు, కొంతమంది నార్త్ ఫేస్ చేస్తూ. కండిషన్స్ S sits third to the right of V and V sits at one of the extremes. V అనేవాడు ఒక ఎండ్ లో ఉన్నాడు అన్నాడు కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, ఒకటి లెఫ్ట్ ఎండ్ లో, ఇంకొకటి రైట్ ఎండ్. మరి S అనేవాడు థర్డ్ రైట్ లో ఉండాలి V కి అంటే ఫస్ట్ పాసిబిలిటీలో V డైరెక్షన్ ఏమవ్వాలి చెప్పండి, నార్త్ ని ఫేస్ చేయాలి, అప్పుడు S అనేవాడు థర్డ్ రైట్. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి సౌత్, అప్పుడు S అనేవాడు థర్డ్ రైట్ లో అంటే. నెక్స్ట్ మోర్ దెన్ 3 పర్సన్స్ సిట్ బిట్వీన్ S అండ్ మోర్ దెన్ 3 అంటే కనీసం ఎంతమంది ఉండాలి, మినిమం 4 మెంబర్స్ ఉండాలిగా. S కి P కి మధ్యలో మినిమం 4. ఒకసారి చూడండి, మినిమం 4 లెఫ్ట్ సైడ్ ఛాన్స్ ఉందా ఫస్ట్ పాసిబిలిటీలో, లేదు. రైట్ సైడ్ 1 2 3 4 అంటే P ఎక్కడ రావాలి, ఎక్స్ట్రీమ్ ఎండ్. సో ఇప్పుడు 4 కాకుండా 5 తీసుకుందామంటే అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 ఖచ్చితంగా P అనేవాడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటారు, సెకండ్ పాసిబిలిటీ. నెక్స్ట్ S and T ఆర్ ఇమీడియట్ నేబర్స్, వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండాలి. దెన్ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ L and G, L కి G కి మధ్యలో ఒకరు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ Q and P ఆర్ నాట్ ఇమీడియట్ నేబర్స్. నాట్ మోర్ దెన్ 6 పర్సన్స్ ఆర్ ఫేసింగ్ సౌత్. సో 6 మెంబర్స్ కన్నా ఎక్కువ సౌత్ ని ఫేస్ చేయకూడదు, అంటే మాక్సిమం 6 మెంబర్సే సౌత్ ని ఫేస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ T సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M హూ ఫేసెస్ నార్త్. M అనేవాడు నార్త్ ని ఫేస్ చేస్తూ ఉన్నాడు, వీడికి థర్డ్ లెఫ్ట్ లో T ఉంది. దెన్ R సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ G, G కి థర్డ్ లెఫ్ట్ లో R. నెక్స్ట్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ S ఫేస్ సేమ్ డైరెక్షన్. సో S కి ఇమీడియట్ నైబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఒకే డైరెక్షన్ ని ఫేస్ చేయాలి, అంటే చేస్తే ఇద్దరు నార్త్ చేయాలి, లేదంటే ఇద్దరు కూడా సౌత్. అట్లీస్ట్ 2 పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ Q అండ్ S. Q కి S కి మధ్యలో అట్లీస్ట్ 2 అన్నాడు, అంటే అట్లీస్ట్ అంటే ఏంటి, మినిమమా మాక్సిమమా, మినిమం. సో మినిమం 2 ఉండాలి కాబట్టి 2 ఉండొచ్చు, లేదంటే 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. రైట్, ఇంకేమైనా మిస్ అయ్యే కండిషన్స్ అంతే. సో ఇక్కడ ఒకటి ఉంది, Q సిట్స్ టు ద రైట్ ఆఫ్ R, R కి రైట్ లో Q ఉండాలి అని చెప్తున్నాడు. రైట్, ఇవి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్. సో ఇప్పుడు కనెక్టింగ్ ఏముందో చూద్దాం. మనకి తెలిసిన పొజిషన్స్ V S అండ్ P. ఇక్కడ ఒకసారి చూడండి, Q కి S కి మధ్యలో ఎంతమంది ఉండాలని చెప్తున్నాడు, మినిమం 2 మెంబర్స్. మినిమం 2 మెంబర్స్ ఫస్ట్ పాసిబిలిటీలో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అవుతుందా, సరిపోదు. రైట్ సైడ్ చూడండి 1 2 అంటే Q ని ఇక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడైనా పెట్టొచ్చు. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే Q అండ్ P పక్క పక్కనే ఉండొచ్చా, ఉండకూడదు. అంటే Q పెట్టడానికి ఒకటే ఒక ఛాన్స్ ఉంటుంది, అది ఇక్కడ. మరి సెకండ్ పాసిబిలిటీలో S కి రైట్ సైడ్ అవ్వదు, లెఫ్ట్ సైడ్ చూద్దాం 1 2 అప్పుడు ఇక్కడ మాత్రమే Q ఉంటుంది. సరిపోయింది. నెక్స్ట్ ఏమైనా కనెక్టింగ్ ఉందా చూడండి, మళ్ళీ S అండ్ T ఉంది, S కి పక్కనే T ఉండాలి. అయితే S కి పక్కనే T అంటే అది లెఫ్ట్ సైడా రైట్ సైడా తెలియదు. సరే ఒకసారి రైట్ సైడ్ చూద్దాం. ఇక్కడ టీని పెట్టుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, M కి థర్డ్ లెఫ్ట్ లో T ఉండాలి, M అనేవాడు నార్త్ ని ఫేస్ చేయాలి, అంటే M అనేవాడు ఇక్కడైనా రావాల్సింది. సో M కి థర్డ్ లెఫ్ట్, M అనేవాడు నార్త్ ని ఫేస్ చేస్తున్నాడు. మరి ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వగలదా, L కి G కి మధ్యలో ఒకరు ఛాన్స్ ఉందా, అక్కడ ఎక్కడైనా ఉందా, అలాగా లేదు. సో ఇక్కడ అయితే వచ్చే ఛాన్స్. సరే మరి టీని కొని ఇక్కడ పెడితే అప్పుడు ఎక్కడ రావాలి, M అనేవాడు ఇక్కడ రావాలి. మరి ఇప్పుడు చూడండి, L కి G కి మధ్యలో ఒక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉందా, ఇప్పుడు కూడా లేదు. అంటే ఈ పాసిబిలిటీలో ఏ విధంగా కూడా ఆన్సర్ వచ్చే అవకాశం. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూద్దాం, ఇక్కడ కనుక T పెట్టుకుందాం అంటే అవుతుందా, అక్కడ T పెడితే M కి థర్డ్ రైట్ లో వస్తాడా, రాడు. ఎందుకంటే M అనేవాడు నార్త్ ని ఫేస్ చేస్తున్నాడు కదా. సో ఇక్కడెక్కడో రావాలి M, మరి ఆ ప్లేస్ ఉందా మనకి, లేదు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒకటే ఒక ఛాన్స్ ఉంది, టీని ఇక్కడ పెట్టుకోవాలి. సో టీని అక్కడ పెట్టుకుంటే M ఇక్కడ ఉంటాడు, M ఫేసింగ్ నార్త్. సరిపోయిందా, M కి థర్డ్ లెఫ్ట్ లో T. రైట్, ఇప్పుడు L ని G ని ప్లేస్ చేయడానికి మధ్యలో ఒక ప్లేస్ ఉండే విధంగా ఉండాలి. ఉన్నాయా లేదా, ఉన్నాయి. Q పక్కనే 2 ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలో చెప్పగలమా, ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి చెప్పండి. ఇక్కడ L రావాలా, G రావాలి. సో ఇక్కడ G అని చెప్తున్నారు. సరే ఇక్కడ మరి G పెడితే ఈ కండిషన్ చెప్పాలి, G కి థర్డ్ లెఫ్ట్ లో R ఛాన్స్ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎవరు రావాలి, L రావాలి. ఇక్కడ G కి థర్డ్ లెఫ్ట్ లో R రావాలి అంటే ఇక్కడ వస్తాడు. మరి G డైరెక్షన్ ఏమవ్వాలి చెప్పండి, G కి థర్డ్ లెఫ్ట్ లో R అండి సౌత్ అవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, R కి రైట్ సైడ్ లో Q ఉండాలి. మరి R కి రైట్ సైడ్ లో Q ఉండాలి అంటే R డైరెక్షన్ ఏమవ్వాలి,
సౌత్ అయినప్పుడు మాత్రమే ఛాన్స్, రైట్. సో ఇంకా అంతేనా. ఎస్ కి పక్కనే ఉన్న వాళ్ళిద్దరు కూడా సేమ్ డైరెక్షన్, అంటే టీ డైరెక్షన్ ఏంటి, సౌత్. సరే చూద్దాం ఒకసారి డైరెక్షన్స్. జిటిఆర్వి అనే వాళ్ళు సౌత్ ఫేస్ చేస్తున్నారు. ఎంతమంది వీళ్ళు, 4 మెంబర్స్. సో అంతేనా. మిగతా వాళ్ళ డైరెక్షన్స్ ఏమైనా చెప్పాడా. సో ఇంకొక స్టేట్మెంట్ మిస్ అయిపోయింది. క్యూ అండ్ ఎల్ ఫేస్ సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్ అన్నాడు. అంటే క్యూఎల్ఆర్ ముగ్గురు ఒకేలాంటి డైరెక్షన్. మరి ఆర్ డైరెక్షన్ సౌత్ అయినప్పుడు క్యూ అండ్ ఎల్ కూడా సౌత్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంతమంది సౌత్ ఫేస్ చేస్తున్నారు, 6 మెంబర్స్. మన దగ్గర ఏం చెప్పాడు, మాక్సిమం 6 కదా, అంటే మిగతా వాళ్ళందరూ కూడా నార్త్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో 6 మెంబర్స్ సౌత్, 3 మెంబర్స్ నార్త్. నెక్స్ట్ 74 to 76 చూద్దాం. 7 persons took the reasoning aptitude test and scored differently. సో వీ హ్యావ్ 7 persons, వీళ్ళకి డిఫరెంట్ స్కోర్స్ వచ్చాయని చెప్పాడు. సో 7 నుంచి 1 వరకు నెంబర్స్ తీసుకుందాం. సో ఇక్కడ మన దృష్టిలో 7 అంటే ఏంటి అంటే, హైయెస్ట్ ఎవరైతే స్కోర్ చేశారో వాడిని 7th ప్లేస్లో పెడతాము, లోయెస్ట్ ఎవరైతే స్కోర్ చేశారో వాడిని 1లో పెడతాం. సో హైయెస్ట్ 7 అండ్ ద లీస్ట్ ఈస్ 1. సో కండిషన్స్, బి స్కోర్డ్ మోర్ దెన్ ఈ. బి అనేవాడికి ఈ కన్నా ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు. సో బి స్కోర్డ్ మోర్ దెన్ ఈ బట్ లెస్ దెన్ సి. అంటే బట్ అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తుంది, బి గురించి చెప్తుంది. బి అనేవాడు సి కన్నా తక్కువ అని చెప్తే దాని అర్థం ఏంటి, సి అనేవాడు బి కన్నా ఎక్కువ స్కోర్ చేసినట్టేగా. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ స్కోర్ మోర్ దెన్ సి వాస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ద పర్సన్స్ హూ స్కోర్డ్ లెస్ దెన్ డి. సో సి కన్నా ఎంతమంది అయితే ఎక్కువ స్కోర్ చేశారో డి కన్నా తక్కువ స్కోర్ చేసిన దాంతో ఈక్వల్ గా ఉండాలి ఆ నెంబర్. నెక్స్ట్, సి స్కోర్డ్ మోర్ దెన్ డి. సి అనేవాడు డి కన్నా ఎక్కువ స్కోర్ చేశాడు అని చెప్తారు. దెన్ ఈ స్కోర్డ్ మోర్ దెన్ ఏ. ఈ అనేవాడు ఏ కన్నా ఎక్కువ స్కోర్ చేశాడు. నెక్స్ట్, ద పర్సన్ హూ స్కోర్డ్ సెకండ్ లోయెస్ట్ స్కోర్డ్ 12. ఇక్కడ సెకండ్ లోయెస్ట్ అంటే వాడి పొజిషన్ ఎక్కడ ఉంది, సెకండ్ పొజిషన్ లో ఉంటుంది. వీడి స్కోర్ ఎంత అంటే 12. నెక్స్ట్, ఏ స్కోర్డ్ మోర్ దెన్ ఎఫ్. ఏ అనేవాడు ఎఫ్ కన్నా ఎక్కువ స్కోర్ చేశాడు. నెక్స్ట్, ఎఫ్స్ స్కోర్ వాజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ వాజ్ లోవర్ దెన్ డీస్ స్కోర్. సో ఎఫ్ అనేవాడి స్కోర్ ఏమంటున్నాడు, ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంట. అట్ ది సేమ్ టైం అది డి కన్నా తక్కువ ఉండాలంటే ఎఫ్ కన్నా డి ఎక్కువ స్కోర్ చేశాడు అని అర్థం. సో ఎఫ్ అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి బట్ మోర్ దెన్ 9. ప్రైమ్ నెంబర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం 9 కన్నా ఎక్కువ. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న పాసిబిలిటీస్. ఇక్కడ ఒకసారి చూడండి ఎంతమంది ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది, 1 2 3 4 5 persons ని ఫిల్ చేయగలుగుతూ ఉన్నాం. అయితే సో 5 persons ని ఫిల్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు సిని ఎక్కడి నుంచి పెట్టుకుందాం, 7 నుంచి పెడదామా 6 నుంచి పెడదాం. సిని 7 లో పెడితే డి ఎక్కడ వస్తాడు చెప్పండి, అప్పుడు డి 1 లో రావాలిగా. అయితే డి కన్నా కింద ఇంకొకటి ఉన్నాడు అని చెప్తున్నారు చూసారా, డి కన్నా ఎఫ్ కింద ఉన్నాడు అంటే మరి 7 లో సి పెడితే అవుతుందా. సో 6 లో పెట్టాలి. సో 6 లో సి పెడితే డి ఎక్కడ వస్తాడు, సెకండ్. మరి డి కన్నా కింద ఎవరు ఉన్నారు, ఎఫ్. సో ఇప్పుడు వరుసగా పెట్టేయండి, సి కిందన బి, బి కింద ఈ, నెక్స్ట్ ఏ. సో సరిపోయిందా, ఎఫ్ కన్నా ఏకి వచ్చాడు. ఇప్పుడు ఎవరైతే మిగిలిపోయారో వాడిని టాప్ పొజిషన్ లో పెట్టేస్తే సరే. సో మిగిలింది ఎవరు ఇంకా, సో జి అనేవాడు. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, స్కోర్ ఆఫ్ ఎఫ్ చెప్తున్నాడు, ప్రైమ్ నెంబర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం గ్రేటర్ దెన్ 9 అవ్వాలి. కానీ ఎంతకన్నా తక్కువ అవ్వాలి, 12 కన్నా తక్కువ ఉండాలి. అంటే ఏంటి ఆ ప్రైమ్ నెంబర్, 11. సో స్కోర్ ఆఫ్ ఎఫ్ ఈస్ 11. నెక్స్ట్ 77 to 81. 8 persons are born on different dates in the month of January, April, July and December, not necessarily in the same order, and each of them is born either on 12th or 23rd. సో ఇక్కడ మంత్ అండ్ డేట్ బేస్డ్ పజిల్ వచ్చింది. సో ఇక్కడ మంత్స్, ఫస్ట్ మంత్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, జాన్యువరి. సో మనం డైరెక్ట్ గా జాన్యువరిని రాయకుండా నెంబర్స్ తీసేసుకుంటాం. జాన్యువరి అంటే 1, ఇచ్చిన డేట్స్ ఏంటి 12 and 23. సో ద నెక్స్ట్ మంత్ ఈస్ ఏప్రిల్. ఏప్రిల్ అంటే 4th month, 12 and 23. నెక్స్ట్ జూలై 7, 12 and 23. అండ్ ద లాస్ట్ మంత్ ఈస్ 12. సో ఇందులో 31 days దేనికి ఉంటాయి, 30 days దేనికి ఉంటాయి. సో 31 days అనేవి ఆడ్ నెంబర్ అప్ టు 7, 1 7. తర్వాత 8th month నుంచి ఈవెన్ నెంబర్స్ కి 31. సో ఏవైతే మనం టిక్ మార్క్ చేసుకున్నామో వాటిలో 31 days ఉంటాయి, వదిలేసినవి లెస్ దెన్ 31. సో కండిషన్స్ చూద్దాం. ఏ ఈజ్ బార్న్ బిఫోర్ జీ బట్ ఆన్ ది సేమ్ డేట్. ఏ అనేవాడు జీ కన్నా ముందు పుట్టాడు అంట, కాకపోతే వీళ్ళిద్దరూ ఎలా పుట్టారు అని చెప్తున్నాడు, సేమ్ డేట్ ఉండాలి ఇద్దరు. అంటే ఇద్దరు ఉంటే 12th ఉండాలి, లేదంటే ఇద్దరు కూడా 20th. జీ ఈజ్ బార్న్ ఇన్ ఏ మంత్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్. సో ఇక్కడ మనకి ఇచ్చిన మంత్స్ లో ఈవెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఏది ఉంది,
ఒకటేమవుతుందిగా ఏప్రిల్, అంటే ఇప్పుడు జీ అనేవాడు ఖచ్చితంగా ఏప్రిల్. అయితే అది 12 అయినా అవ్వచ్చు, లేదంటే 23rd అయినా అవ్వచ్చు. సో మరి ఇప్పుడు ఈ ముందు స్టేట్మెంట్ కనెక్ట్ చేసుకోవచ్చా లేదా చెప్పండి. జీ కన్నా ముందు ఏ రావాలి అంటే ఖచ్చితంగా ఏ మంత్ లో రావాలి, ఫస్ట్ మంత్ లో రావాలి. ఇద్దరు సేమ్ డేట్. ఫస్ట్ పాసిబిలిటీలో డేట్ ఏమవ్వాలి, 12 అవుతుంది. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి 20. ఓకే, నెక్స్ట్ 3 persons ఆర్ బార్న్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్యలో 3 persons. సో 1 2 3 సి ఇక్కడ వస్తాడు. సెకండ్ పాసిబిలిటీలోకి వచ్చేసరికి సి ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ 2 persons బిట్వీన్ జీ అండ్ డి. జీకి డికి మధ్యలో 2 persons. సో ఫస్ట్ పాసిబిలిటీలో పైకి ఛాన్స్ ఉందా, జీ పైకి లేదు. సో కిందకి అంటే డి మాత్రం ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. సో సెకండ్ పాసిబిలిటీలో ఎక్కడ ఉంది, మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, జీ పైన డి వచ్చే అవకాశం ఉంది, జీ కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వెయిట్ చేద్దాం. జీకి డికి మధ్యలో 2 persons. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ బి ఆర్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ హెచ్. సో ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బిఫోర్ బి అంటే బికి ముందు ఎంతమంది అయితే ఉన్నారో అన్న విషయం చెప్తున్నాడు. ఎంతమంది ఉన్నారు అంటున్నాడు, ట్వైస్. ట్వైస్ అంటే ఏంటి, 2 times అనే కదా. 2 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ బార్న్ బిఫోర్ హెచ్. హెచ్కి ముందు ఎంతమంది అయితే ఉంటారో దానికి ట్వైస్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్కి ముందు 1 person ఉంటే బికి ముందు ఎంతమంది ఉండాలి, 2 persons. నెక్స్ట్ డి ఈజ్ నాట్ బార్న్ ఇన్ జాన్యువరి. సో ఇక్కడ ఒకసారి సెకండ్ పాసిబిలిటీలో మనం ఏమనుకున్నాం, జీ పైన డి వచ్చే అవకాశం ఉంది అనుకున్నాం. ఇప్పుడు మరి వస్తుందా, డి ఇక్కడ రావాలి. డి మాత్రం జాన్యువరిలో ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇక్కడ మాత్రమే ఛాన్స్. నెక్స్ట్ ఈ ఈజ్ బార్న్ ఆఫ్టర్ ఎఫ్. ఎఫ్ తర్వాత ఈ రావాలి. అలానే ఎఫ్ ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాడు, ఈవెన్ డేట్. ఈవెన్ డేట్ అంటే ఏంటి, మన దగ్గర 12. సో ఎఫ్ అనేవాడు 12లో రావాలి, వాడి తర్వాత ఈ రావాలి. మరి ఫస్ట్ పాసిబిలిటీలో 12 అనేది ఎక్కడ ఖాళీగా ఉందో చూడండి. ఎక్కడైనా ఖాళీ ఉందా 12 అనేది, డిసెంబర్ 12లో ఉంది. అయితే ఇక్కడ ఎఫ్ రావాలి. ఇప్పుడు ఈ ఇక్కడ వస్తున్నాడు. ఓకే, సో ఇంకా ప్లేస్ చేసుకోవాల్సింది ఎవరెవరిని, బిని హెచ్. సో చూడండి మరి బికి ముందు ఎంతమంది అయితే ఉన్నారో ట్వైస్ దట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిఫోర్ హెచ్. అంటే ఇప్పుడు హెచ్ని ఎక్కడ పెట్టాలి మనం, ఫస్ట్ ఒకసారి ఆలోచించండి. బికి ముందు ఎంతమంది ఉండాలి, ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్. 2 multiple అంటే అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఈవెన్ నెంబరేగా. బికి ముందు ఈవెన్ ఉండాలి. మరి బిని ఇక్కడ పెడితే అసలు అవ్వదు. బిని ఇక్కడ పెడితే ఎంతమంది ఉంటారు, ముందు 3 members ఉంటారు. అంటే ఛాన్స్ ఉందా, సో ఈ పాసిబిలిటీ అనేది ఫెయిల్. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఇప్పుడు చూద్దాం. బిని ఎక్కడ ప్లేస్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది చూడండి. ఒకసారి చూద్దాం. ఎఫ్ని 12th లో పెట్టాలి. 12th లో పెట్టాలి అంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ మంత్లో ఉంది, 7th month లో కూడా ఉంది. ఒకవేళ 7th month లో మనం పెడదాము అనుకుంటే ఈ అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ రావాలి, ఎఫ్ తర్వాత ఈ రావాలిగా. ఒకటే ప్లేస్ ఉంటుంది, ఇక్కడ రావాలి. మరి ఇక్కడ వస్తే బిని హెచ్ని ప్లేస్ చేసుకోవడానికి ఎక్కడ కుదురుతుంది చెప్పండి. ఇక్కడ బిని పెడితే ఇక్కడ హెచ్ని పెడతారు. హెచ్కి ముందు ఎంతమంది ఉన్నారు, మరి 0 కదా. 0 ఉన్నప్పుడు మరి బికి ముందు కూడా 0 ఉండాలి. అవుతుందా, అవ్వదు. అంటే ఇప్పుడు ఎఫ్ అనేవాడిని ఇక్కడ పెట్టే అవకాశం లేదు. సో ఎఫ్ని ఇక్కడ పెట్టండి. మీరు సింపుల్ లాజిక్ అర్థం చేసుకుంటే బికి ముందు ఈవెన్ ఉండాలి. సో ఇక్కడ ఎక్కడ ఉంటే అది ఈవెన్ ఉంటుందో చెప్పండి. ఈ ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఇక్కడ ఉంటే బికి ముందు ఈవెన్ నెంబర్ ఉంటారు. బికి ముందు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 4 members ఉన్నారు. అంటే హెచ్కి ముందు ఎంతమంది ఉండాలి, 2 members. కాబట్టి హెచ్ని ఇక్కడ పెట్టుకుంటారు. ఆ ఈ ఎవరైతే మిగిలిపోయారో వాడే. ఓకే, నెక్స్ట్ 82 to 86 ఇన్పుట్ అవుట్పుట్ చూద్దాం. ఒకసారి ఫస్ట్ స్టెప్ నుంచి 7285 నుంచి 8386 వస్తుంది. 1639 నుంచి 1649 అండ్ 5728 నుంచి 6838. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని డిజిట్స్ సేమ్ గా ఉన్నాయా లేదా, కొన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ 16 అనేది కామన్ గా ఉంది, 9 కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 8 అనేది కామన్ గా ఉంది, ఇక్కడ 8 కామన్ గా ఉంది. అంటే కొన్ని డిజిట్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏ డిజిట్స్ చేంజ్ అవుతున్నాయో ఐడెంటిఫై చేయండి. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేస్తే 7285 లో మారిన డిజిట్స్ ఏంటి, 7 అనేది 8 గా మారింది. అంటే ఏం జరిగింది, అక్కడ +1 అయింది. మళ్ళీ నెక్స్ట్ 2 అనేది మారింది. 2 అనేది మళ్ళీ +1 అయిందా, 3. నెక్స్ట్ 8 చేంజ్ అయిందా, అవ్వలేదు. నెక్స్ట్ ఏమైంది, 5 అనేది చేంజ్ అయింది. ఓకే, సో సెకండ్ దాంట్లో చూడండి ఇక్కడ మారినవి ఏంటి, 1 మారిందా, 6 మారిందా, లేదు, 3 మాత్రమే మారింది. 3 అనేది +1 అయింది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో చూడండి 5 and 7 మాత్రమే మారుతున్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మారుతూ ఉన్న నెంబర్స్ 2, 3, 5, 7 ఇవన్నీ ఏ నెంబర్స్, ఇవి ప్రైమ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఏం చేశాడు, సింపుల్ గా ప్రైమ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి +1 చేశాడు. అప్పుడు మనకి స్టెప్ 1 వస్తుంది. సో ఓన్లీ ప్రైమ్ డిజిట్స్ కి +1 చేస్తాం, మిగతావి యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాయి. ఓకే, మరి సెకండ్ స్టెప్ చూద్దాం. 8386 నుంచి 2203, 1649 నుంచి
1010 ఎలా వస్తుంది? 6838 నుంచి 2203. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొన్ని నెంబర్స్ రిపీటెడ్ గా ఉన్నాయి చూడండి. 2203 2203 1403 1403. ఇది దేని నుంచి వచ్చింది? 8386 నుంచి వచ్చింది. ఇక్కడికి వచ్చిన నెంబర్ ఏంటి? 6838. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ డిజిట్స్ ఉన్నాయా లేదా? ఉన్న డిజిట్స్ అన్ని అవే 836 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి 6344, ఇక్కడ 4634, ఇక్కడ కూడా డిజిట్స్ సేమ్ గా ఉన్నాయి. అంటే ఈ డిజిట్స్ నుంచి అది ఎలానో వచ్చింది. అది ఎలా వచ్చింది ఐడెంటిఫై చేయండి. సో ఆ డిజిట్స్ నుంచి వచ్చింది. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ఉన్న ఈవెన్ డిజిట్స్ ఏంటి? 8 8 అండ్ 6. ఇవన్నీ యాడ్ చేయండి ఒకసారి, ఎంత అవుతుందో? 8 + 8 ఎంత? 16. 16 + 6 22. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్, తర్వాత సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్ 3 అనేది రాశారు. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ డిజిట్స్ ఏమున్నాయి? 6 అండ్ 4. ఎంత అవుతుంది యాడ్ చేస్తే? 10. ఆడ్ డిజిట్స్ ని యాడ్ చేస్తే 10. నెక్స్ట్ మళ్ళీ ఆల్మోస్ట్ అదే సేమ్ వస్తుంది 8386. కాబట్టి ఇది చూద్దాం. 6 + 4 + 4 14. 3 అంటే 3. సో ఇక్కడ ఏం రాసుకున్నారంటే ఫస్ట్ ఏం చేస్తాడు? సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ రాస్తున్నాడు. 2 డిజిట్స్ రాసాక తర్వాత సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్. రైట్, ఇది మనకి సెకండ్ స్టెప్ అన్నమాట. సరే, థర్డ్ స్టెప్ చూద్దాం ఏమవుతుంది చెప్పండి. థర్డ్ స్టెప్ ఏమైంది? ఫస్ట్ 2 ఒక సమ్ రాశాడు. 2 + 2 ఎంత అవుతుంది? 4. నెక్స్ట్ ఏం రాశాడు చెప్పండి? 03 అంటే 03. 1 + 0 1. నెక్స్ట్ 1 + 0 1. 2 + 2 4. నెక్స్ట్ 0 + 3 3. సో 1 + 4 5, 0 + 3 3. అంటే మళ్ళీ ఏం చేశారంటే సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 డిజిట్స్ తర్వాత సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 2 డిజిట్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ 2 డిజిట్స్ దెన్ సమ్ ఆఫ్ లాస్ట్ 2 డిజిట్స్. సో దీని తర్వాత చూడండి లాజిక్, సింపుల్ లాజిక్. ఇక 4 and 3 యాడ్ చేస్తే 7 వస్తుంది. 1 and 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. సో ఇక్కడ సింపుల్ గా ఏం చేసేసాడు? సమ్ ఆఫ్ ది డిజిట్స్. నెక్స్ట్ ఏమైందో చూడండి, 7 అనేది 35 అయింది. 7 అనేది ఎప్పుడు అవుతుంది? 35 ఇంటూ 5 చేస్తే అవుతుంది. మరి 2 అనేది 8 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 4. ఒకదానికి ఇంటూ 5 చేశాడు, ఇంకొక దానికి ఇంటూ 4 చేశాడు. సరే చూద్దాం. మళ్ళీ 8 అనేది 32 అయింది. ఎలా అవుతుంది? ఇంటూ 4. మరి ఒకదానికి ఇంటూ 5 చేస్తున్నాడు, ఇంకొక దానికి ఇంటూ 4 చేస్తున్నాడు. ఎందువల్ల? ఈవెన్ ఆడ్ పైన డిపెండ్ అవుతుంది. మరి 7 అనేది ఇంటూ 5 చేశాడు అంటే ఆడ్ ని ఏం చేస్తున్నారు? ఇంటూ 5 చేస్తున్నారు. ఈవెన్ ని ఇంటూ 4 చేస్తున్నారు. రైట్, సో ఇది మనకి స్టెప్ బై స్టెప్ లాజిక్. ఈ లాజిక్ ని యూజ్ చేసుకొని మళ్ళీ వాడు ఇచ్చిన ఇన్పుట్ కి సేమ్ స్టెప్స్ అన్ని రాసుకో. నెక్స్ట్ 87 to 91 సీటింగ్ అరేంజ్మెంట్. 6 people were seated around a circular table facing center for a conference. They were in different positions in the organization అని చెప్పి కొన్ని పొజిషన్స్ ఇచ్చాడు. The order of posts is in decreasing order. సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే వాడు చెప్పింది ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే ఎన్ఎం నేషనల్ మేనేజర్ ఉన్నాడో వాడు సీనియర్ మోస్ట్ అని, అలానే జూనియర్ మోస్ట్ ఎవరవుతారు? ఇక్కడ క్లర్క్ అవుతారు. రైట్, సో టోటల్ గా 6 members మాత్రమే ఉన్నారు అరేంజ్మెంట్ లో. సో అందరూ కూడా సెంటర్ ని ఫేస్ చేస్తూ ఉంటారు. రైట్, ఒకసారి ఈ డెసిగ్నేషన్స్ కూడా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ఫర్దర్ ఇట్ ఈస్ నోన్ దట్ సి వాజ్ సీటెడ్ ఆపోజిట్ టు ద సిఎస్. సి అనేవాడు సిఎస్ కి ఆపోజిట్ గా ఉంటాడు. నెక్స్ట్ ద సిఎం వాజ్ సీటెడ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ రైట్ లో సిఎం అనేవాడు ఉండాలి. నెక్స్ట్ ఆర్ఎం వాజ్ సీటెడ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఈ. ఆర్ఎం అనేవాడు ఈకి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉండాలి. దెన్ ద పర్సన్ ఇన్ ద లోయెస్ట్ పొజిషన్ వాజ్ సీటెడ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బి. సో బికి ఇమీడియట్ రైట్ లో లోయెస్ట్ పొజిషన్. లోయెస్ట్ పొజిషన్ అంటే ఏమవుతుందో చెప్పండి? వాడు ఇచ్చిన దాంట్లో క్లర్క్ అనేవాడు అవుతాం. సో బికి ఇమీడియట్ రైట్ లో క్లర్క్ ఉండాలి అని చెప్పండి. నెక్స్ట్ ఏ హూ వాజ్ ఇన్ ద థర్డ్ లోయెస్ట్ పొజిషన్. చూడండి అక్కడ థర్డ్ లోయెస్ట్ పొజిషన్ ఏంటి? థర్డ్ లోయెస్ట్ పొజిషన్ అంటే కింద నుంచి థర్డ్ పొజిషన్ ఏమైంది? థర్డ్ లోయెస్ట్ పొజిషన్ ఈస్ ఆర్ఎస్. ఆర్ఎస్ రీజనల్ స్టాఫ్ అవుతుంది. సో ఆర్ఎస్, ఈ ఏ అనేవాడు ఆర్ఎస్ అవుతున్నాడు. అట్ ది సేమ్ టైం ఎలా ఉన్నాడంట? ఆపోజిట్ టు ద సెకండ్ హైయెస్ట్ పొజిషన్. మరి సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఏంటో చెప్పండి? సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఈస్ రీజనల్ మేనేజర్ ఆర్ఎం. అంటే ఏ అనేవాడు ఆర్ఎం కి ఆపోజిట్ గా ఉంటాడు. నెక్స్ట్ బి వాజ్ నైదర్ ద సిఎం నార్ సీటెడ్ అడ్జసెంట్ టు సిఎస్. బి అనేవాడు సిఎం కాకూడదు, యాజ్ వెల్ యాజ్ హీ వాజ్ నాట్ అడ్జసెంట్ టు సిఎస్. సిఎస్ కి పక్కనే ఉండకూడదు. రైట్,
సో ఇప్పుడు ఏ స్టేట్మెంట్తో స్టార్ట్ చేసుకుంటే తొందరగా ఆన్సర్ వస్తుంది? ఈ అనే వర్డ్తో స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి. ఈకి థర్డ్ రైట్లో సీఎం, కాబట్టి ఈ ఇక్కడ వస్తే థర్డ్ రైట్ అంటే ఇక్కడ సీఎం వస్తుంది. సరిపోయిందా? నెక్స్ట్ ఈకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఆర్ఎం. నెక్స్ట్ ఆర్ఎంతో కనెక్టింగ్ ఏమైనా ఉందా మనకి? ఎస్. ఆర్ఎంకి ఆపోజిట్గా ఎవరు ఉండాలి? ఏ ఉండాలి. మరి ఏ డెసిగ్నేషన్ కూడా చెప్పేశాడు, ఏంటది? ఆర్ఎస్. రైట్. ఇప్పుడు చూద్దాం ఇంకా బీకి ఇమీడియట్ రైట్లో క్లర్క్ ఉండాలి. బీకి ఇమీడియట్ రైట్లో క్లర్క్ ఉండాలి అంటే చూద్దాం, ఇక్కడ పెట్టగలమా బీని మనం? ఇక్కడ పెడితే ఏ అనేవాడు క్లర్క్ అవ్వాలి, బట్ ఛాన్స్ లేదు. మరి ఇక్కడ బీని పెట్టొచ్చా? ఇక్కడ బీని పెడితే ఇక్కడ క్లర్క్ అవుతాడు, ఛాన్స్ ఉందా లేదు? ఎస్. ఇంకేమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఇక్కడ ఆర్ఎం అనేవాడు కూడా బి అయితే ఈ అనేవాడు క్లర్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. రైట్. కాకపోతే ఇక్కడ చూడండి, బి అనేవాడు సీఎం కాకూడదు అని చెప్పాడుగా, మరి అప్పుడు బీని ఇక్కడ పెట్టగలమా? లేదు. ఇప్పుడు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? ఒకటే ఉంటుంది, అది ఏంటి అంటే బి అనేవాడు ఆర్ఎం అయితే సి అనేవాడు ఏమవ్వాలి? క్లర్క్ అవ్వాలి. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, సికి ఆపోజిట్ గా సిఎస్ ని ప్లేస్ చేయాలి. అంటే రెండు ఆపోజిట్ గా ఖాళీగా ఉన్న ప్లేసులు కావాలి. ఉన్నాయా మనకి? ఉన్నాయా లేదా? సో చూడండి, బి పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి ఖాళీగా ఉన్నాయి. అయితే ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఈ కండిషన్ చూడండి, బి పక్కన సిఎస్ ఉండకూడదు. అంటే బి పక్కన ఇప్పుడు ఎవరు ఉండాలి? సి ఉండాలి. సికి ఆపోజిట్ గా సిఎస్. మరి సి ఒక్కటి ప్రొఫెషన్ మిగిలిపోయింది, అదేంటది? ఏదో స్టార్టింగ్ లో ఉండేది ఎన్ఎం అనేవాడు సి అవుతాం. ఇప్పుడు మిగతా పర్సన్స్ యొక్క ప్లేసెస్ చూడండి, ఇంకా ఇద్దరు ప్లేసెస్ మిగిలిపోయాయి. ఖచ్చితంగా చెప్పగలమా ఎవరెక్కడ అన్నది? ఎవరెక్కడ అన్నది చెప్పడానికి ఇంతకు మించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, సో డి అనేవాడు కానీ ఎఫ్ అనేవాడు కానీ ఈ 2 ప్లేసెస్లో వస్తాయి. Question number 92 to 95. There are 8 boxes kept one above the other in a stack. The bottommost is number 1 and above it is 2. There are 6 different watches which are kept in different boxes. సో మన దగ్గర టోటల్ గా ఎన్ని బాక్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు? 8 బాక్సెస్. కాకపోతే అక్కడ వాచెస్ ఎన్ని ఉన్నాయని చెప్పాడు చెప్పండి? 6 ఉన్నాయి. మరి 8 బాక్సెస్ ఉండి 6 వాచెస్ మాత్రమే ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? ఒక 2 వేకెంట్ గా ఉండాలి అని అర్థం. ఓకే. సో వేకెంట్ బాక్సెస్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేయండి. సో దెర్ ఆర్ 3 బాక్సెస్ బిట్వీన్ వేకెంట్ బాక్సెస్. అంటే 2 వేకెంట్ బాక్సెస్ ఉన్నాయని మనకి తెలుసు. అయితే ఈ వేకెంట్ బాక్సెస్ కి మధ్యలో మళ్ళీ ఎన్ని బాక్సెస్ ఉన్నాయంటున్నాడు? 3 బాక్సెస్. సో ఆ 2 వేకెంట్స్ కి మధ్యలో కూడా 3 బాక్సెస్. దెర్ ఆర్ 2 వాచెస్ బిట్వీన్ టైటాన్ అండ్ రాడో. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది వాచెస్ అంటున్నాడా బాక్సెస్ అంటున్నాడా అనేది చూడాలి. ఓకే. దెర్ ఆర్ 2 వాచెస్ అన్నాడు, అవునా? 2 వాచెస్ అనేటప్పుడు మధ్యలో 3 బాక్సెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వేకెంట్ బాక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనే బాక్స్ ఇలా ఉంది. ఓకే, ఇది ఒక వాచ్ అనుకుందాం. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు? ఏకి బికి మధ్యలో 2 వాచెస్ ఉన్నాయి అన్నాడు అనుకోండి. సో ఇక్కడ ఒక వాచ్ ఉండి ఇక్కడ ఒక వాచ్ ఉండి ఇక్కడ బి ఉండే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే ఇక్కడ ఏ ఉండి మధ్యలో 2 వాచెస్ ఉండి ఇక్కడ ఒక వేకెంట్ కూడా ఉండి బి ఉంది అనుకోండి. ఇప్పుడు మరి ఎన్ని వాచెస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఏకి బికి మధ్యలో 2ఏగా ఉండేది. సో ఈ పాసిబిలిటీ కూడా ఉంటుంది వేకెంట్ లో వచ్చేటప్పుడు, అందుకు మీరు జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ వాచెస్ అని చెప్తున్నాడు, దేనికి మధ్యలో? టైటాన్ అండ్ రాడోకి మధ్యలో 2 వాచెస్. అయితే ఇందులో కింద ఏది ఉందో పైన ఏది ఉందో విషయం మనకు తెలియదు. అండ్ నైదర్ ఆఫ్ దెమ్ ఈస్ అడ్జసెంట్ టు వేకెంట్. అయితే ఈ రెండింటిలో ఏది కూడా వేకెంట్ కి అడ్జసెంట్ గా ఉండకూడదు. సో టైటాన్ కానీ రాడో కానీ వేకెంట్ కి అడ్జసెంట్ గా ఉండకూడదు. అంటే వేకెంట్ కి ఇమీడియట్ గా అబౌవ్ కానీ ఇమీడియట్లీ బిలో కానీ మళ్ళీ ఉండకూడదు. నెక్స్ట్, ఎడిడాస్ ఈజ్ జస్ట్ అబౌట్ టైమాక్స్. సో టైమాక్స్ కి పైన ఎడిడాస్ ఉండాలి ఇమీడియట్ గా అని చెప్తున్నాడు. బట్ నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్ ద టాప్ మోస్ట్ నార్ ఇన్ ది బాటమ్ మోస్ట్. అంటే ఈ రెండింటిలో ఏది కూడా 8 లో ఉండకూడదు, అలానే 1 లో కూడా ఉండదు. నెక్స్ట్, ఫాస్ట్ ట్రాక్ ఈజ్ అబౌవ్ రోలెక్స్. రోలెక్స్ కి పైన ఫాస్ట్ ట్రాక్ ఉండాలి అంటున్నాడు. రోలెక్స్ కి పైన ఫాస్ట్ ట్రాక్ ఉండాలి. అట్ ది సేమ్ టైం రోలెక్స్ అనేది 1 లో ఉండకూడదు అంటున్నాడు. అండ్ బోత్ ఆర్ అడ్జసెంట్ టు ద వేకెంట్ బాక్స్. సో చూడండి, ఇక్కడ బోత్ అంటే దేని గురించి చెప్తున్నాడు? ఫాస్ట్ ట్రాక్ అండ్ రోలెక్స్, ఈ రెండు కూడా వేకెంట్ కి అడ్జసెంట్ గా ఉండాలి. అయితే ఒకే వేకెంట్ బాక్స్ కి 2 అడ్జసెంట్ గా ఉండాలా? ఆ 2 వేకెంట్ కి అడ్జసెంట్ గా ఉండాలి అన్నాడు. మన దగ్గర 2 వేకెంట్స్ ఉన్నాయి. ఒకే వేకెంట్ బాక్స్ కి 2 అడ్జసెంట్ గా ఉండాలా, లేకపోతే రెండింటికి 2 అడ్జసెంట్ గా ఉన్నా పర్లేదు. సో చూసుకోండి, ఇక్కడ రెండింటికి ఉన్నాయి కాబట్టి రెండింటికి ఏదైనా అడ్జసెంట్ గా ఉన్నా ప్రాబ్లం లేదు. బట్ వేకెంట్ కి అయితే ఈ రెండింటిలో అడ్జసెంట్ గా ఉండాలి. రైట్, ఇవి కండిషన్స్. సో దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి? వేకెంట్ అనేది ముందు ఫిక్స్ చేయగలిగితే తర్వాత మిగతా ట్రై చేయొచ్చు. వేకెంట్ కి మధ్యలో 3 గ్యాప్ ఉంది. అయితే ఇప్పుడు
పై నుంచి ఒకసారి స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8th అనేది వేకెంట్ తీసుకుంటే మళ్ళీ ఎక్కడ వస్తుంది వేకెంట్ అనేది చెప్పండి, 4లో వస్తుంది. రైట్. సో నెక్స్ట్ కండిషన్గా మనం దీన్ని తీసుకుందాం. టైటాన్కి రాడోకి మధ్యలో 2 వాచెస్ ఉండాలి, కాకపోతే ఈ రెండింటిలో ఏది కూడా వేకెంట్కి అడ్జసెంట్గా ఉండకూడదు. అంటే 7లో ఏదైనా మనం పెట్టొచ్చా? పెట్టకూడదు. మరి 6లో పెట్టొచ్చా? ఎస్, 6లో పెట్టాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైటాన్ ఆర్ రాడో ఏదో ఒకటి ఇక్కడ పెట్టాం. అప్పుడు ఇంకొక బాక్స్ ఎక్కడ రావాలి చెప్పండి, ఎక్కడ రావాలి? థర్డ్, సెకండ్? థర్డ్లో వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. కాబట్టి 2లో రావాలి ఖచ్చితంగా. ఓకేనా? మనకి డౌట్ రావచ్చు, మధ్యలో వాడు 2 బాక్సెస్ అనలేదు, 2 వాచెస్ అన్నాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు సెకండ్లో రావాలి. సరిపోతాయి లేదా? మధ్యలో టూ వాచెస్గా ఉన్నాయి. సో నెక్స్ట్ కండిషన్ చూడండి, టైమాక్స్కి పైన ఎడిడాస్ రావాలి. టైమాక్స్కి పైన ఎడిడాస్ రావాలి అంటే ఎక్కడ ఛాన్స్ ఉంది? కాకపోతే ఈ రెండింటిలో ఏది 1లో ఉండకూడదు, 8లో ఉండకూడదు. ఎక్కడ వస్తుంది? 3 and 5 వస్తుందా? సో ఇక్కడ టైమాక్స్ పెట్టుకుంటాము. అప్పుడు ఎడిడాస్ ఎక్కడ రావాలి ఇమీడియట్గా పైన అంటే 5లో వస్తుంది. నెక్స్ట్ ఇంకా 2 మిగిలిపోయాయి. ఏంటవి? ఫాస్ట్ ట్రాక్ అండ్ రోలెక్స్. రోలెక్స్కి పైన ఫాస్ట్ ట్రాక్ ఉండాలి, కానీ రోలెక్స్ ఎక్కడ ఉండకూడదు అన్నాడు? 1లో. మరి ఇక్కడ ఎక్కడ వస్తుంది చెప్పండి? 1లోనే వస్తుంది. అంటే పాసిబిలిటీ ఫెయిల్ అవుతుందా లేదు? సో రైట్. అందువల్ల ఏం చేస్తారంటే నెక్స్ట్ వేకెంట్ని ఒక స్టెప్ కిందకి దించి 7లో పెట్టండి. సో 7లో ఒక వేకెంట్ ఉంటే ఇంకొక వేకెంట్ ఎక్కడ ఉండాలి మరి? 3 గ్యాప్ ఇచ్చాక 7లో ఒక వేకెంట్ ఉంటే ఇంకోటి ఎక్కడ ఉండాలి? 3లో ఒక వేకెంట్. ఇప్పుడు టైటాన్ని రాడోని ప్లేస్ చేసుకుందాం. 5లో పెట్టుకుంటే ఎక్కడ వస్తుంది ఇంకొకటి? 1లో రావాలి. నెక్స్ట్ ఇది ప్లేస్ చేసేయండి. టైమాక్స్కి పైన ఎడిడాస్ ఎక్కడ రావడానికి ఛాన్స్ ఉంది? 2 and 4లో వస్తుందా? 4 and 6? 4 and 6లో అవుతుందా? ఇమీడియట్లీ అబౌవ్ అన్నాడు కదా, మధ్యలో ఇంకోటి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ టైమాక్స్ పెట్టారనుకోండి, టైమాక్స్కి వెంటనే పైన రావాల్సింది ఎడిడాస్, కాబట్టి 2 and 4లో మాత్రమే అవుతుంది. ఇక్కడ చూసుకోండి, వాడు ఇమీడియట్లీ అబౌవ్ అని చెప్పినప్పటికీ మధ్యలో వేకెంట్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు. ఓకేనా? సో టైమాక్స్కి పైన ఎడిడాస్. ఇప్పుడు మిగతా 2 ఏమున్నాయి చెప్పండి? రోలెక్స్ అండ్ ఫాస్ట్ ట్రాక్. సో రోలెక్స్ ఇక్కడ వస్తుంది, దానిపైన ఫాస్ట్ ట్రాక్. సో కండిషన్స్ అన్ని సరిపోయాయి కాబట్టి దిస్ ఈస్ ది ఆన్సర్. అయితే టైటాన్ అండ్ రాడోని మనం ఖచ్చితంగా ఆ పొజిషన్స్ అని తెలుసు, కానీ ఏది ఎక్కడ ఫిక్స్ చేయలేదు, ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ లేదు. సో 56 to 58. పాయింట్ W ఈజ్ టు ద సౌత్ ఆఫ్ పాయింట్ V. W అనేది Vకి సౌత్లో ఉంది అని చెప్తున్నారు, అంటే Vకి కిందకి W వస్తుంది, విచ్ ఈస్ 8 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్. సో ఈ డిస్టెన్స్ ఎంత చెప్పాడు? 5. ఇక్కడ విచ్ అంటే దేని గురించి చెప్తుంది? V గురించి. V ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ U. యూకి వెస్ట్లో V అనే పాయింట్ ఉంది అంటే Vకి ఈస్ట్లో U ఉంటుంది. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 8 meters. నెక్స్ట్ T ఈజ్ 5 meters టు ద సౌత్ ఆఫ్ పాయింట్ U. T అనేది యూకి సౌత్లో ఉంది అంటే కిందికి వస్తుంది. సో ఇది కూడా 5 అన్నాడు కాబట్టి ఎగ్జాక్ట్గా ఇది ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటి? నెక్స్ట్ పాయింట్ P ఈజ్ 4 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ Q. Qకి నార్త్లో పాయింట్ P ఉంది, కాకపోతే Q అనే పాయింట్ గురించి మనకి తెలుసా? తెలియదు కాబట్టి పక్కనే రాసుకో. Qకి నార్త్లో P ఉంది అండ్ ద డిస్టెన్స్ ఈజ్ 4 meters. నెక్స్ట్ పాయింట్ Q ఈజ్ 5 meters టు ద వెస్ట్ ఆఫ్ R. Q అనేది Rకి వెస్ట్లో ఉంది, 5 meters. నెక్స్ట్ S ఈజ్ 4 meters టు ద నార్త్ ఆఫ్ పాయింట్ R. Rకి నార్త్లో S ఉంది అంటే Rకి పైన S వస్తుంది అండ్ ఇక్కడ కూడా 4 meters డిస్టెన్స్. నెక్స్ట్ పాయింట్ T ఈజ్ 6 meters టు ద ఈస్ట్ ఆఫ్ S. ఇక్కడ ఉన్న T అనేది Sకి ఈస్ట్లో ఉంది అంటే S అనేది Tకి వెస్ట్లో ఉండాలా లేదా? సో డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు? 6 అన్నాడు. మనకి V నుంచి Uకి 8 అని తెలుసు కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోండి. సో ఈ పాయింట్ ఏమవుతుంది? ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనం గీసుకున్నామో అవన్నీ కనెక్ట్ చేసుకోండి. Sకి సౌత్లో 4 meters వచ్చాక పాయింట్ R వస్తుంది. నెక్స్ట్ Rకి వెస్ట్లోకి 5 meters. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది ఎంత అవుతుంది ఈ డిస్టెన్స్ అనేది చెప్పగలరా? ఇది 6 అయినప్పుడు ఇది 2 అవుతుంది. సో 2 కాకుండా ఇంకొక 3 తీసుకుంటారు. ఇది పాయింట్ ఏంటి అంటే Q. నెక్స్ట్ Q నుంచి P 4 meters నార్త్లో ఉంది కాబట్టి P ఇక్కడికి వస్తుంది, అంతేగా? సో ఇది మనకి డైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటుంది, దానికి సొల్యూషన్ ని చెప్పడం కోర్స్ ఆఫ్ యాక్షన్ అని చెప్తాం. సో ఇక్కడ ఒక పర్సన్ నేమ్ ఇచ్చాడు, ద అమెరికన్ ఎకానమిస్ట్ who won a Nobel Prize in 2008 has warned that India could end up with huge mass unemployment if it does not grow its manufacturing sector. సో ఇక్కడ
ఈ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఈ పర్సన్ ఏం చెప్తున్నాడంటే ఇండియా అనేది చాలా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది ఇఫ్ ఇట్ డస్ నాట్ గ్రో ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పైన కాన్సన్ట్రేట్ చేసి దాన్ని డెవలప్ చేయకపోతే ఏ ప్రాబ్లం వస్తుంది అంటున్నాడు, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, లోన్స్ ఫర్ ప్రొక్రూట్మెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ and working capital should be made available at low rates of interest through banks and financial institutions. సో ఈ ప్లాంట్స్ ని మిషనరీని పెట్టడానికి బ్యాంక్స్ అనే వాటి దగ్గర నుంచి లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఆ లోన్స్ అనేవి శాంక్షన్ చేయాలి అంటున్నాడు. అలా చేయడం వల్ల బిజినెస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? సో బిజినెస్ అనేది ఎక్కువ మంది పెట్టడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుందా లేదా? ఈ సెక్టర్ ఇంప్రూవ్ అయితే అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది కాబట్టి అది మనకి కోర్స్ ఆఫ్ యాక్షన్. మరి సెకండ్ వన్ చూడండి, గవర్నమెంట్ షుడ్ టేక్ స్టెప్స్ టు ఎంకరేజ్ ఇన్వెస్టర్స్ ఇన్ పుట్టింగ్ మనీ ఇన్ టు ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం వల్ల అప్పుడు కూడా అది ఇంప్రూవ్ అవుతుందా లేదు? సో ఇంప్రూవ్ అవ్వడం వల్ల మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో సెకండ్ వన్ కూడా అవుతుంది. థర్డ్ వన్, గవర్నమెంట్ షుడ్ సైమల్టేనియస్లీ వర్క్ ఆన్ ఇంప్రూవింగ్ ది అదర్ సెక్టర్స్ సో దట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ డస్ నాట్ హ్యాపెన్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గవర్నమెంట్ మిగతా సెక్టర్స్ పైన కూడా ఫోకస్ చేయాలి, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చే అవకాశం లేదు అంటున్నాడు. అవుతుందా? ఈ పర్టికులర్ క్వశ్చన్ లో మనం మాట్లాడుతున్న దేని గురించి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడాలి కానీ మిగతా వాటి గురించి మనం మాట్లాడకూడదు. కాబట్టి ఓన్లీ 1 and 2 అనేది ఆన్సర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే వాదించడం, అంటే స్ట్రాంగ్ ఆర్ లేకపోతే ఎగనిస్ట్ గా ఉండాలి. సో ఫస్ట్ వన్ ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. షుడ్ ఇండియన్ ఉమెన్ పార్టిసిపేట్ ఇన్ ద బ్యూటీ కాంటెస్ట్ ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇండియా మహిళలు ఎవరైతే విమెన్ ఉన్నారో వీళ్ళు బ్యూటీ కాంటెస్ట్ ని పార్టిసిపేట్ చేయాలా అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్, అంటే గ్లోబల్ లెవెల్లో వీళ్ళు పార్టిసిపేషన్ లో అటెంప్ట్ చేయాలా వద్దని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూడండి, ఎస్ ద పార్టిసిపెంట్స్ గెట్ అటెన్షన్ ఆఫ్ ద మీడియా. స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటా? సో మీడియా అటెన్షన్ పొందాలి అంటే బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అనేది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఓకే, వీక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. మీడియా అటెన్షన్ పొందాలి అంటే పార్టిసిపేట్ చేయాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్, ఎస్ ఇండియన్ విమెన్ ఆర్ బ్యూటిఫుల్. సో ఇండియన్ విమెన్ బ్యూటిఫుల్ గా ఉన్నంత మాత్రాన కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి లేదు, కాబట్టి నెయిదర్ 1 nor 2, ఆప్షన్ డి అనేది ఆన్సర్. సో నో యాపిల్ ఈజ్ ఏ ప్లమ్. యాపిల్ ఏది కూడా ప్లమ్ కాదు అని చెప్తున్నాడు. అండ్ ఆల్ ప్లమ్స్ ఆర్ ఆరెంజెస్. నెక్స్ట్, ఆల్ ఆరెంజెస్ ఆర్ మ్యాంగోస్. సో ఫస్ట్ కన్క్లూజన్ చూడండి, ఆల్ ప్లమ్స్ ఆర్ మ్యాంగోస్. అవుతుందా లేదా? ప్లమ్స్ అన్ని కూడా మ్యాంగోస్ లోనే ఉన్నాయి కదా. నెక్స్ట్, అట్లీస్ట్. ఎప్పుడైనా మనకి కన్క్లూజన్స్ లో అట్లీస్ట్ అని కానీ డెఫినెట్లీ అని కానీ ఇస్తే దాన్ని ఇలా తీసిపారే. సో అట్లీస్ట్ అంటే ఏమి మీనింగ్ లేదు అక్కడ, సమ్ అనే అర్థం. అలానే సమ్ మ్యాంగోస్ ఆర్ డెఫినెట్లీ ఆరెంజెస్ అన్నాడు అనుకోండి, ఆ డెఫినెట్లీ అన్నది కూడా తీసేయండి, దానికి ఏం వాల్యూ లేదు అక్కడ. సో సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్. కొన్ని మ్యాంగోస్ ఆరెంజెస్ అవుతున్నాయా? చూడండి, ఆరెంజెస్ అనేది మొత్తం ఎందులో ఉంది? మనకి మ్యాంగోస్ లోనే ఉంది కదా. అంటే మ్యాంగోస్ లో ఒక పార్ట్ ఆరెంజెస్. మరి అలాంటప్పుడు సమ్ మ్యాంగోస్ ఆర్ ఆరెంజెస్ అవుతుందా లేదు? సో బోత్ 1 and 2 ఫాలోస్ అనేది ఆన్సర్. సో నెక్స్ట్ 100, ఆల్ animals are mammals. No mammal is reptile and all reptiles are amphibians. All animals are amphibians. అవుతుందా? నో, అసలు యానిమల్స్ కి amphibian కి కనెక్షనే లేదు. నెక్స్ట్, some amphibians are mammals. Some amphibians are mammals. అవుతుందా? ఆ రెండింటికి కూడా ఎలాంటి కనెక్షన్ కూడా లేదు, రిలేషన్ మనం చెప్పలేము. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్.